హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజు మనం వచ్చేసి వర్కాల బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ మనం అయితే ఆన్ ది వే ఫుడ్ కూడా వ్లాగింగ్ అయితే చేయబోతున్నాం. సో ఈ వర్కాల బీచ్లో వర్కాల బీచ్లో ఏమైతే ఫేమస్ ఉందో సో ఆ ప్లేసెస్ అని మీకు చూపించబోతున్నా చేస్తా. ఆన్ ది వే మనం అయితే కంటిన్యూ అయితే మాట్లాడుతున్నాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అన్నా నువ్వు నవ్వకు, లోపల నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు బయటికి రా ఒకసారి. అన్నా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం తప్ప అన్న? సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవు మా అన్న వచ్చిండు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. లేట్లకి మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా ఏమన్నా వస్తే మీకు చూపిస్తా, లేదంటే మాత్రం చూపించలేను. సబ్స్క్రైబ్ చేసుకోండి, గుర్తుంది కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్. సో లేట్లకి మనం అయితే వీడియోలోకి వెళ్దాం. అండ్ సో కేరళ రైడ్ మొత్తం నేను ఊరికైతే చేయట్లేదు, ஒரு చేచి కడిచియో కళ్యాణం పనిచో అందుకే చేస్తున్నా. సో ఏదైనా చేచి కడిచిచ్చో రెల్లియో అనేది లోపలికి వెళ్ళేది చూద్దాం. సో ఒక చేచి దొరికింది అంటే సో వెంటనే లవ్ ప్రపోజల్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం కదా. నేనైతే కేరళ సెటిల్ అయిపోదాం అనుకున్నా. ఎందుకంటే నేను పానీపూరి బండి పెట్టుకుంటే ఆ అమ్మాయి వచ్చేసి సాల్నా పోస్తూ ఉంటుంది. సాల్నా అంటే తమిళ్లో వచ్చేసి కుర్మా అనమాట. సో అలాంటిదే హిందీలో వచ్చేసి సాల్నా అంటే రసం. సో మిరపకాయల రసం అయితే పోస్తూ ఉంటుంది. సో లేట్ లేకుండా మనం అయితే వీడియో ఎక్స్ప్లోర్ చేద్దాం. మేము లోపల ఉండడం వల్ల మాకైతే తెలియలేదు, మొత్తం వర్షం అయితే పడింది గైస్. చూడండి, హలో వర్కాల బీచ్ రిసార్ట్లో అయితే వర్షం పడింది. అండ్ ఈ బీచ్ రిసార్ట్లోనే పడింది అనుకోవద్దు, మొత్తం కూడా వర్షం అయితే పడింది. లేదు 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 మొత్తం ఇది కడిగేశారు. చూడండి, ఫ్లోర్ మొత్తం అయితే క్లీన్ చేశారనమాట. సో వర్షం అయితే పడలేదు, ఎందుకంటే ఇదంతా కూడా డ్రైగా ఉంది కాబట్టి. సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అరే చింటూ, అరే వర్కాల చింటూ, ఇటు రారా నువ్వు. అరే రే పరిగెత్తిండు రీడు, చిండుగాడు పరిగెత్తిండు. సో మనమైతే ఇంకా వర్కాల బీచ్కి అయితే ఎక్స్ప్లోర్ అయిపోదాం. అన్న వెళ్దామా? ఏంటి మరి ప్లాన్స్ ఏంటి? అలా పోయి నడుచుకుంటూ వెళ్తే ఏదో సార్ చూడడమేనా? సో అది గైస్, మేము దిగిన హోటల్ దగ్గర నుంచి అయితే ఇక్కడ డైరెక్ట్గా ఆటో స్టేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా తీసుకోవడమే. అది ఈయనే మమ్మల్ని డ్రాప్ చేసింది. సో అది విషయం. సో ఇక్కడ నుంచి మీకైతే స్టేషన్ వరకు 150 రూపీస్ అయితే తీసుకుంటారు. సో అప్ అండ్ డౌన్ పోయి రావాలంటే 300 రూపీస్. మీరు బార్గెన్ చేసి 200-250కి కన్ఫర్మ్ అవుతుంది. ఆ అన్న తక్కువ తీసుకున్నాడని నేను చెప్పాను, ఎందుకంటే అన్న ఎక్కువే తీసుకున్నాడు. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 4:30 అవుతుంది, అంతే, 5 కూడా కాదు. సో అప్పుడే ఆల్రెడీ ఫాగీగా అయితే ఉండింది అనమాట మొత్తం ఏరియా మొత్తం. అంటే ఈ బీచ్ ఒడ్డున సీ షోర్ దగ్గర ఏవైతే రిసార్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాగీ అయిపోయినాయి. సో ఈ ఏరియాలో ఉన్న ఒకటే షాప్ ఇది ఒకటేనా అనమాట. జ్యూస్ అర్థం కాలే, ఉన్నాయా? నేను చూడలేదన్నా. ఓ మర్చిపోయి వాటర్ బాటిల్ తీసుకున్నాం కదా. ఓకే గాయస్, సారీ గాయస్, అక్కడ ఒక వాటర్ బాటిల్ బీచ్ కూడా ఉంది. సారీ వాటర్ బాటిల్ షాప్ కూడా ఉంది. వాటర్ బాటిల్ షాప్ ఉంది, ఇంకా దాంతోపాటు మొత్తం కొనేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఇల్లు మనం ఎప్పుడైనా కడతామా అని నాకైతే తెలీదు. ప్రస్తుతానికైతే చూస్తున్నా ఆ హోటలే, కానీ బాగుంది కదా ఇల్లు టైప్లో. ఒక మోహన్ లాల్, మమ్మూటి, దుల్కర్ సల్మాన్ వాళ్ళకైతేనే ఇది సాధ్యమా? మనకు కదా అవుతుంది. లైఫ్లో బాగా సెటిల్ అయితే మీరు కూడా ఇలాంటి ఇల్లు అయితే కట్టుకోవచ్చు. అన్నా దీనికి బ్లాక్ బీచ్ అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? శాండ్ బ్లాక్ ఉంటుంది కాదు, అలలు బ్లాక్గా ఉంటాయి. అలలు ఎప్పుడు బ్లాక్గా ఉంటాయి అని అనకు, బట్ ఇక్కడ మాత్రమే బ్లాక్గా ఉంటాయి. కావాలంటే చూపిస్తా చూడు. సో అదనమాట, నేను చెప్పింది నిజం, అన్న చెప్పింది అబద్ధం. గైస్ మీకు బ్లాక్ బీచ్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు నైట్ వ్యూ అయితే కనిపించింది అనమాట. ఎందుకంటే ఈ సీ మొత్తం బ్లాక్ అయితే ఉంటుంది. సో దానివల్ల మీకైతే అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూసారా, దిస్ డేంజర్ ఏరియా, డు నాట్ టేక్ బాత్ హియర్. సో బ్లాక్ బీచ్ అనమాట, అంటే ఒక చీకటి రోజు లాంటిది మన తెలుగులో చెప్పాలంటే. సో ఇక్కడ బీచ్లో స్నానం చేయాలి అంటే ఇంకా మన లైఫ్లో మనం ఆశలు వదులుకోవాలి అని అంటున్నారు. నాకైతే తెలీదు, బట్ చూడండి. సో చాలామంది అయితే ఉన్నారు గైస్, లోపలికి దిగుతున్నారు, లోపలికి ఏమేమి చేస్తున్నారు. సో చూడండి, చాలామంది దిగుతున్నారు గైస్. మనం మాత్రం ఎందుకు దిగకూడదు? మనం కూడా దిగుతాం. మనకు అసలు తొత్తర ఎక్కువ కదా, మనం దిగుతాం. ఇప్పుడు దిగుతాం. ఓడి నాయన, దిగుతాం అంటే ఈ మొత్తం పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి. బ్లాక్ బీచెస్ అని ఎందుకు వచ్చిందంటే దీని శాండ్ బ్లాక్ కలర్లో ఉండడం వల్ల బ్లాక్ బీచ్ అయితే వచ్చింది. సో ఇందాక అన్న చెప్పింది కరెక్టే అని అనమాట. అన్న నీకు 100కి 100 మార్క్స్. సో లోపలికైతే దిగుదామా? నాకేంటో కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి నేల మీద. ఓకే సారీ,
నా టీ షర్ట్ నా ఫోన్ డిస్ప్లే మీద రిఫ్లెక్ట్ అవుతుంది. కొబ్బరి చెట్లు అందుకే కనిపిస్తుంది. ఇప్పుడు దాకా నాకు అది అర్థం కాలే, ఏంటి కొబ్బరి చెట్లు కనిపిస్తుంది అనుకున్నా. సో మనమైతే దిగుదాం ఫస్ట్, ఎలా ఉంటుంది ఏంటని చూద్దాం. సో లైన్లో ఉండండి, అలానే దిగి చూపిస్తా. ఓడి అబ్బా, పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి గాయ్స్, పెద్ద పెద్ద రాళ్ళు. ఏదైనా ఒక చేప చిక్కితే దాన్ని పట్టుకుందాం. ఎంత జాగ్రత్తగా దిగుతున్నావు చూడండి. రావా నువ్వు? ఎప్పుడు? బ్లాక్ బీచ్కి రా. నువ్వు వస్తే నీకు ఒక చేప పట్టిస్తా. నేను బీచ్లోకి చేప పట్టిస్తా. వస్తున్నావా? దా. సో అన్నకి ఆల్రెడీ ఒక చచ్చిన చేప అయితే ఉంది గైస్, ఇది పట్టించేద్దాం, తింటే తింటాడు. ఓకే రావాలి నువ్వు వస్తే నీకోసం వెయిట్ చేస్తున్నా. ఈ బీచ్లో స్నానం చేయకూడదు అని చెప్పి పోలీసులు వాళ్ళు చెప్తున్నారు, మరి వాళ్ళు ఎందుకు స్నానం చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. నేను అది ఆల్రెడీ చూసాను, నీకోసం తీసి పెట్టా. ఇప్పుడు నీకు లోపలికి వస్తే ఒక చేప పట్టిస్తానని చెప్పా కదా, అది చూసే చెప్పా. సో చచ్చిపోయిందంటావా? అది గాయస్, ఈ చేప చచ్చిపోవడం వల్ల నేనైతే ఏం తెలుసుకున్నానంటే, మీరున్న ప్లేస్ని మీరు వదిలేసి వెళ్ళిపోయారంటే మీరు చచ్చిపోయినట్టే, ఇంకా అర్థం చేసుకోండి. సో మీరు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఎదిగి పెరిగి మొత్తం పెద్దవాళ్ళు అవుతారో ఆ లొకేషన్ ఇప్పుడు చదువుకోవడానికి అమెరికా పోతారు, జాబ్ చేయడానికి వేరే దగ్గరికి వెళ్తారు, పోతారు. ఒకటే దగ్గర ఉంటే పని జరుగుతుందా? జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? ఇంట్లో ఉంటే రాజా రాణి లాగా చూసుకుంటారు. అమెరికా పోతే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టాలి, బాత్రూమ్ కడగాలి, ఏమైనా చేయాలి. లైఫ్ సెట్ అవుతుంది కదా. లైఫ్ సెట్ అవుతుంది. ఒకళ్ళ బాత్రూమ్ కడగడం కంటే మన ఇంట్లో మనం రాజాలాగా ఉండడం బెటర్ కదా. ఎంత చెప్పినా ఏం చేసినా ఈ చింటూ మామగాడు నడిచేటట్టు లేడు, మనతో పాటు వచ్చేటట్టు లేడు. సో మనమైతే మన వీడియో అయితే కంటిన్యూ చేసుకుంటూ ఫాలో అయిపోదాం. హలమతి హబీబు, హలమతి హలమతి హబీబు అన్న, హలమతి హబీబు ఏమంటావు? ఏంటి ఏం చేయాలి? డియో డియో డిస్క్ 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 అన్న. మహేష్ బాబు డ్యాన్స్ చేయాలంటే బీచ్ ఇసుక ఉండాలి, ఇక్కడ నల్ల ఇసుక ఉంది. ఇప్పుడు వాడు సార్ వస్తారా అంటాడు, ఈ నల్ల ఇసుకలో నా కాలు ఇరుక్కుపోతే నేను ఎక్కడికి వచ్చాయని చెప్పు. చూడు అసలు బాగాలేదు. బీచ్ మొత్తం అలానే ఉంది. అన్న అయితే నన్ను వీడియో చేయమంటారు, మీరు చెప్పండి కదా చేయాలా అవుతా. గాయస్ ఇక్కడ నుంచి అంజు తెంగు ఫోర్ట్ వచ్చేసి సో ఎగ్జాక్ట్గా 11 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎవరైనా విజిట్ అవ్వాలి అనుకుంటే విజిట్ అవ్వండి. సో నేనైతే మాత్రం సో ఇక్కడ ఈరోజు ఇక్కడతో అయితే రాక్ బీచ్లో అయితే ఆగిపోతున్నా గాయస్, బ్లాక్ సీలో. సో ఫస్ట్ వెళ్ళేసి ఏమైనా తిందాం. మార్నింగ్ నుండి ఏమైతే తినలేదు, కొంచెం ఆకలిగా కూడా ఉంది. సో అరేబియన్ సీకి అయితే ఈరోజు గుడ్ బై చెప్తున్నాను గైస్, ఎందుకంటే ఈ తర్వాత నేనైతే ఇంకా అరేబియన్ సీ వ్లాగ్స్ అయితే చేయను. అండ్ బీచ్ వ్లాగ్స్ కూడా అయితే కష్టం ఇంకా, ఎందుకంటే రేపు మూనార్ వైనాడ్ అని చెప్పేసి వెళ్ళిపోతా కాబట్టి. సో లాస్ట్గా మీరు ఎవరైనా బీచ్ చూడాలి అనుకుంటే అరేబియన్ సీ ఎలా ఉంటుందో చూసుకోండి. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇక్కడ యాక్చువల్గా స్నానం చేయకూడదని చెప్పారు, కానీ చాలామంది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టించుకోకుండా అయితే స్నానం. ఈ వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో. సో ఎవరైనా సరే ఆ టాప్లో అయితే హోటల్ బుక్ చేసుకోండి, క్లిఫ్ టౌన్ కేఫ్ అని ఉంది. సో మీకు దానిలో హోటల్ ఉంటుంది ప్లస్ స్టే కూడా ఉంటుంది కాబట్టి, అండ్ ఫుడ్ అకామిడేషన్ మొత్తం ఉంటుంది కాబట్టి సో మీకు చాలా బాగుంటుంది అన్నమాట. రాగానే సో బ్లాక్ బీచ్ సీ ఫుడ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. సో ఈ రెస్టారెంట్లో మీకు కావాల్సిన ఫుడ్ అయితే తినవచ్చు అనమాట. అండ్ మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాం. పైకి వెళ్ళేసి సో ఇక్కడైతే రాళ్ళు ఉన్నాయి, అక్కడైతే స్టెప్స్ ఉన్నాయి. సో ఈ స్టెప్స్ మూల్యంగా పైకి వెళ్ళిపోయి సో మనకు కావాల్సిన ఫుడ్ అయితే తినేద్దాం. ఇక్కడ నుంచి చూడండి మనం ఇంత పైకి ఎక్కామన్నమాట. సో అక్కడ జనం అంతా కూడా చీమల్లాగా అయితే కనిపిస్తున్నారు. సో ఇది వచ్చేసి వర్కలా బీచ్ వ్యూ అనమాట. సో వర్కలా అంజు ఫోర్ట్ దెంగు వచ్చేసి అది కొంచెం దూరం. సో దానివల్ల ఏంటంటే నేనైతే 11 కిలోమీటర్స్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసే టైంలో అయితే లేదు కాబట్టి ఎక్స్ప్లోర్ చేయట్లేదు. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీస్తో కానీ లేదా మీరు సోలో కానీ వస్తే మీరు డెఫినెట్గా ఎక్స్ప్లోర్ అయితే అవ్వండి. అంజు దెంగు ఫోర్ట్ గుర్తుపెట్టుకోండి. தூரத்தா போயிட்டு அப்படியே கொஞ்சம் ஈஸ்ட்டாக எடுத்துட்டீங்கன்னா உங்களுக்கு அரேபியா உண்டு. அங்கேருந்து கொஞ்சம் கீழே வந்துட்டிங்கன்னா அங்கே வந்து సౌదీ అరేబియా ఉండు. ఓకే, సో ఒకసారి చూడండి వై దిస్ కేరళ పీపుల్ ఆర్ కనెక్టెడ్ టు దు అరబిక్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి ట్రాట్రోరీస్ రెస్టారెంట్ అండ్ జర్మన్ బేకరీ అనమాట. సో జర్మన్ బేకరీ ఇది ఎంత బాగుందో మీరైతే చూశారు. సో చూడండి ఒకసారి, చూడకపోతే
సో ఇదంతా కూడా జర్మన్ బేకరీ అనమాట, బాగుంటుంది. సో వర్కాల క్లిఫ్లో మీకు ఏంటంటే మొత్తం క్లాతింగ్, షాపింగ్, టాటూస్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఇవి వచ్చేసి మొత్తం క్లాతింగ్ అనమాట. సో టాటూ స్టూడియో కూడా ఉంది చూడండి. సో ఇదే టాటూ స్టూడియో. సో అది విషయం. ఇక లోపలికి వెళ్తే కొంది బ్లూ మెరైన్ బీచ్ రిసార్ట్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అంట. రెస్టారెంట్ ఫర్ రెంట్ అంట గాయస్. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి, కాంటాక్ట్ అవ్వండి. స్టిక్కర్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో ఏ స్టిక్కర్ కావాలంటే ఆ స్టిక్కర్ అయితే తీసుకోండి మీకు కావాల్సినప్పుడు. వర్కాల బీచ్లో కూడా సరే బ్యాంబూ విలేజ్లో సీ ఫేస్ కాటేజెస్ అండ్ రూమ్స్ అవైలబుల్గా కావాలి అనుకుంటే సో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అయితే అవుతాయి. మాకంటే ఇక్కడ ఈరోజు బిజీగా ఉండడం వల్ల మాకు రూమ్ అయితే దొరకలేదు కాబట్టి సో మేము వేరే చోట అయితే స్టే చేయాల్సి వచ్చింది. సో తప్పకుండా మీరైతే ఇక్కడ స్టే చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి లిటరల్గా బీచ్ వ్యూ చూస్తుంటే నాకైతే స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది, కానీ ఇది వచ్చేసి స్విమ్మింగ్ ప్రొహిబిటెడ్ ఏరియా అనమాట. సో దానివల్ల నేనైతే స్విమ్మింగ్ చేయలేకపోతున్నా. వార్కాలా బీచ్లో ఇంత మంచి ఒక సినారీ ఉంటుందని నేను ఎవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఇదైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, అంతా బాగుంది లిటరల్గా. సో దూరంగా నాకు తెలిసి ఈ స్ట్రైట్కి వెళ్తే మాత్రం ఈ స్ట్రైట్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా సౌత్ ఆఫ్రికా అయితే వస్తుంది, ఎందుకంటే కేరళ స్ట్రైట్ సౌత్ ఆఫ్రికానే ఉంది. సేపటి నుంచి అయితే చాలా గట్టిగా ఉన్నా. సో ఇప్పుడు టీ తాగిన తర్వాత నార్మల్గా అయితే ఉంది. సో అన్ననైతే చూసారు కదా, బ్లాక్ షాడో లాగా కనిపిస్తున్నాడు. సో అన్న ఇప్పుడు షాడోలా ఉంటాడు అనమాట. సో అది గాయస్, అది ఒక క్యాప్ అడ్డు పెట్టు అన్న, నీ క్యాప్ అడ్డు పెట్టుకున్నా అడ్డు పెట్టుకోపోయినా నువ్వైతే బ్లాక్ షాడోలానే కనిపిస్తున్నావు, ఫేస్ ఏం కనిపించట్లేదు. సో అది గాయస్, అరేబియన్కి సీకి ఆపోజిట్గా కూర్చొని సో ఈ టీ అయితే తాగుతున్నా. అన్న అయితే జింజర్ టీ తాగుతున్నాడు గాయస్, జింజర్ టీ. సో మనమైతే ఇంకా తాగేసి ఇక్కడ నుంచి బయలుదేరదాం. క్లిఫ్ నుండి బయటకు వచ్చాక సో మీకు ఎన్విరాన్మెంట్ అయితే ఇలా ఉంటుంది. సో క్లిఫ్ మొత్తం అయితే చూపించా కదా. సో మొత్తం ఏం లేదు గాయస్, లైక్ మీకు క్యాపచినోస్ సో ఇవే ఉంటాయంటే లాతేస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, సో ఇవే ఉంటాయి, ట్రఫుల్స్, వాఫిల్స్ ఇవే ఉంటాయి. సో దాంతోపాటు ఏంటంటే కొంచెం షాపింగ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, లైక్ లెదర్ గూడ్స్ కానీ లేకపోతే నార్మల్ థింగ్స్ కానీ అయితే ఉన్నాయి అనమాట. ఒకసారి మీరు బయటకు వచ్చాక మీకు నార్మల్గా ఇలానే ఉంటుంది. సో ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాం, ఇది ఎగ్జిట్ అనమాట. సో ఇంక నుంచి ఇక్కడ నుంచి మన ఆటో మాట్లాడుకోవడం కానీ లేదా బై వాక్ కానీ మేము వెళ్ళిపోతే ఏమైనా ఫుడ్ తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవడం ఈ రోజుకి. వర్కాలా పోలీస్ స్టేషన్. సో ఇక్కడైనా మీరు డేంజర్ అంటే ఆకుల్లోంచి జారిపోవచ్చు, లేదా అలా ఫొటోస్ తీసుకుంటూ కూడా జారిపోవచ్చు. సో ఎడ్జెస్కి అయితే ఎప్పుడు వెళ్ళకండి, వాళ్ళు వెళ్ళినట్టు. సో వీళ్ళు వెళ్ళినట్టు కూడా మీరు ఎడ్జెస్కి అయితే వెళ్ళొద్దు. సో జాగ్రత్తగా అయితే ఉండండి. ఎక్కడికి వెళ్ళినా అన్నకు ఒక డ్యూటీ వస్తుంది, ఫోటోలు తీసే డ్యూటీ. సో ఇప్పుడైతే ఫుడ్ తినడానికి సీ ఫుడ్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. సో దీని పేరేంటో హాలిడేస్ అంట, హాలిడేస్ సీ ఫుడ్ రెస్టారెంట్. సో దీని లోపలికి అయితే వెళ్దాం, ఫుడ్ అయితే చూద్దాం. ఏం ఆర్డర్ పెట్టామన్నా? కొట్టు పరాటా చికెన్ ఒకటి, ఫిష్ థాలీ. కొత్త పరాటా అంటే ఐడియా ఉందా? ఇంతకుముందు తిన్నావా? తెలియదు, అది చెప్పినారు తిన. అది ఎప్పుడైనా సరే రోడ్ సైడ్ తింటే నీకు దాని ఒరిజినాలిటీ తెలుస్తుంది, అంటే లైవ్లో చూస్తావు అనమాట ఎలా చేస్తారు ఏంటి అనేది. అది మామూలుగా బేసిక్ ఎంత ఉంటుంది అంటే నేను తిన్నప్పుడు బయటగా చెన్నైలో 80 రూపీస్, 80-90 రూపీస్, 170 రూపాయలు. సీదా అంబియన్స్ చూడు ఎలా ఉందో. సో అంబియన్స్ని బట్టి ప్రైస్ ఉంటుంది. సో బేసిక్గా మేము ఎందుకు వచ్చామంటే ఇంకా ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేస్తే ఏం లేదు, అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాం. ఎక్కడైనా ఈ నీళ్ళది అడిగితే పెడతారు, బట్ ఇక్కడ ఏంటంటే అడగకుండా పెట్టారు. ఏంటంటే అది ఒక ఎట్లయినా తాగుతారని ఇంకా తాగుతారు, ఇంకా వేరే ఆప్షన్ లేదు. 20 రూపాయలు హోగయా. సో అదనమాట, బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇంక ఇక్కడ చేసేది ఏం లేదు. సో ఫుడ్ రాని చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. సో ఫిష్ థాలీలు ఏమేమి ఇచ్చిందంటే ఇది వచ్చేసి మజ్జిగ చారు అనుకుంటా. ఇది నిన్న తిన్నాం కదా బెండకాయ వంకాయ. ఇది వచ్చేసి ఏదో చిక్కుడుకాయ విత్ సంథింగ్ ఏదో పూటు లాగా చేశారు. తమిళనాడులో పూట్ అంటారు అనమాట దీన్ని, ఇక్కడ కూడా పూటే అంటారు. సో ఇది వచ్చేసి ఫ్రై, ఇది ఒక ఫ్రై. ఇదే ఫిష్ మీల్సా? అది ఫిష్ ఫ్రై. ఓకే ఫిష్ కర్రీ. ఓకే ఇది ఫిష్ కర్రీయా? నెక్స్ట్ ఇది ఏదో పికిల్ ఇచ్చిండు, ఇది అక్కడ స్వీట్ ఇచ్చిండు, ఇక్కడ ఒకటి పప్పు ఏదో ఇచ్చిండు, ఇక్కడ ఏదో పికిల్ పచ్చడి ఇచ్చిండు, ఫిష్ పచ్చడి అనుకుంటా ఇది. సో ఇది వంకాయ కూర, నెక్స్ట్ రైస్, అప్పలం ఇది ఇచ్చాడు. రోటీ కూడా ఉంది.
రోటీ కూడా ఇచ్చాడు గాయస్. సో మీరైతే నార్త్ ఇండియన్స్ అయితే రోటీ కూడా అయితే తినొచ్చు. సో ఇదనమాట. ఇది వర్త్ కదా తిన్నాక చెప్పు. అంటే ఇప్పుడు నార్మల్ ప్లేటింగ్ పరంగా అయితే వర్త్ లేదా వర్త్ చూడడానికి బాగానే ఉంటుంది. చూడడానికి బాగానే ఉంది, కానీ తింటే కానీ తెలియదు దీని విషయం ఏంటో. సో అరిటాకులో భోజనం చేయడం చాలా అదృష్టంగా భావిస్తారు చాలామంది, కానీ ఇక్కడ ఏంటంటే కేరళ వస్తే ప్రతిదీ అరిటాకులోనే భోజనం. సో మనమైతే లేట్ లేకుండా రైస్ అయితే పెట్టేసుకుందాం. సో రైస్ అయితే పెట్టుకున్నా, కొంచెం పులుసు అయితే వేసాను అనమాట. చేపల పులుసు, ఇది కేరళ చేపల పులుసు. నిన్న తిన్న సాధ్య వేరు, ఈరోజు సాధ్య వేరు. నిన్న తిన్నది వచ్చేసి పాలిష్ తక్కువ ఉంది, ఈరోజు ఎక్కువ ఉంది అనమాట, అందుకే వైట్ కలర్లో కనిపిస్తుంది బాగా. సో అదైతే అన్న ఆర్డర్ చేసిన కొత్త పరోటా అనమాట, చికెన్ కొత్త పరోటా. కానీ చికెన్ తగ్గుతుందా నీకు? ఉందా చికెన్? నాకైతే లేదనిపిస్తుంది ఏందో. సో నేను కొంచెం అయితే పెట్టించుకున్నా టేస్ట్ చేయడానికి. సో మన రైస్తో గాయస్ ఫుడ్ అయితే బాగుంది, బట్ మేము ఇంకా తినలేకపోయాం అనమాట. సో చాలా ఫుడ్ అయితే ఇచ్చిండు, అందుకనే పార్సల్ చేయమని చెప్పా. సో నెక్స్ట్ వచ్చేసి హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాం అనమాట, ఎందుకంటే ఈ ఎండకి అలసిపోయాం. సో ఏదైనా తాగేసి ఇంకా పడుకోవడమే. సో అంతే ఇంకా సంగతులు. ఈ రోజుకి ఈ బ్లాగ్కి ఇంతటితో అయితే సైన్ ఆఫ్ చేస్తున్నా. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. ఇంకొకటి బ్లాగ్తో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తా. సో రేపు కొల్లం వెళ్తానా అలపూజ వెళ్తానా తెలీదు, సో దాని ప్రకారం అయితే చెప్తా. సో అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. ఏంటి బాబాయ్ కాదా? బాయ్ బాయేనా?